వెల్కమ్ టు బిగ్ టీవీ. గణేష్ ఉత్సవాల పేరు చెప్తే హైదరాబాద్ నగరం ఖచ్చితంగా గుర్తొస్తుంది. ముంబై నగరంలో జరిగే ఉత్సవాలు పరిధి దాటి హైదరాబాద్ నగరంలో శోభయాత్ర సాగుతోంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఎన్ని లక్షల విగ్రహాలు శోభయాత్రకు రెడీ అవుతున్నాయి, ఉండే ఏర్పాట్లేంటి, ఇంతవరకు ప్రయాణం ఎలా జరిగింది? మనతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ భగవంతరావు ఉన్నారు. భగవంతరావు గారు నమస్తే. అంటే దేశంలో ఎక్కడైనా గణేష్ ఉత్సవాలు అనగానే అంతకుముందు ముంబై ఒక విధంగా గుర్తొచ్చేది. నడుస్తున్న చరిత్రలో ఖచ్చితంగా హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎలా ఆవిర్భావం జరిగిందంటే గణేష్ ఉత్సవాలకి హైదరాబాద్ ఇంతటి కేంద్రంగా రావడానికి ఎలాంటి పరిణామాలు జరిగినాయి మనకి? వాస్తవానికి గణేష్ ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి పూనాలో. బాలగంగాధర్ తిలక్ స్టార్ట్ చేశారు. అప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉండే, ఈ స్వదేశం, ఈ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అనే నినాదంతో స్వాతంత్ర సమరయోధం తయారు చేయాలడానికి దీన్ని వేదికగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు ఇళ్లలో జరిగేవి. దాన్ని సామాజికంగా బస్తీలలో, కమ్యూనిటీ హాళ్ళలో ఈ విధంగా పునరు స్టార్ట్ చేశారు. అది మొత్తం మహారాష్ట్రలో వ్యాప్తి చెందింది. ఆ రకంగా ఆనాడు భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి కావలసినటువంటి వేదికగా ఈ గణేష్ ఉత్సవాలు ఉపయోగపడ్డాయి. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు తయారయ్యారు. ఆనవాయితీ మొత్తం మహారాష్ట్ర ప్రాంతం లోపల ఉన్నది. అదే నిజాం స్టేట్ ఉన్నప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభావం మన దగ్గర ఉండే. అప్పుడు నిజాం స్టేట్ అంటే ఔరంగాబాద్ వరకు నిజాం స్టేట్. ఓకే. ఔరంగాబాద్ నుంచి నాందేడ్ వరకు ఇప్పుడు మహారాష్ట్రలో పోయింది. బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఇటువంటివి దీంట్లో పోయినాయి, కర్ణాటకలో. అయితే ఆ గణేష్ ఉత్సవాల ప్రభావం ఇక్కడ మహారాష్ట్ర ప్రభావం ఉండడం వల్ల నిజాం కాలం నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా ఇక్కడ గణేష్ ఉత్సవాలు భాగ్యనగర్లో జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో వివిధ రోజులలో నిమజ్జనం జరుగుతుంది. కోటి ఒకవైపు, ఓల్డ్ సిటీ ఒకవైపు, హుసేనియాలం ఒకవైపు, దూర్పేట సైడ్ ఒకవైపు, డిఫరెంట్ ప్రాంతాలలో బల్క్గా అక్కడ 15, 20, 25 కలిసి ఒక రోజు నిమజ్జనం జరిగేది. ఓకే. అయితే ఆ రకంగా వస్తున్నటువంటి ఆనవాయితీని ఈనాడు ఇంత పెద్ద రూపుదిద్దుకోవడానికి కారణం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. అదే అంటున్నాను, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా ఆవిర్భావం జరిగింది? ఎందుకంటే ఇన్ని వేరువేరుగా ఉండే ప్రాంతాల్లో ఉండే ఉత్సవాలు, గణేష్ శోభాయాత్రలు ఒక తాటిపైకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం జరిగింది? అయితే దానికి ముఖ్య కారణం ఏంటంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి పాత పట్టణంలో ఉన్నటువంటి మతోన్మాదుల యొక్క దుశ్చర్యల వల్ల దీని ప్రాదుర్భావం జరిగింది. ఇప్పుడు గణేష్ ఉత్సవాలు అంటే బాంబే, పూనా అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు గణేష్ ఉత్సవం 80 తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఇది అతిపెద్ద ఉత్సవం. సుమారు 3 లక్షల పైన గణేష విగ్రహాలు, సుమారు 30-40 లక్షల మంది గణేష భక్తులు, ధనిక పేద అనే భేదభావం లేకుండా, అక్షరాస్యత నిరక్షరాస్యత అనేటువంటి భేదభావం లేకుండా, స్లమ్లలో ఉండేవాళ్ళు, భవంతుల్లో ఉండేవాళ్ళు, కుల, వర్గ, ప్రాంత, భాష, మత విభేదాలకు అతీతంగా ఈనాడు గణేష్ ఉత్సవాలు ప్రపంచంలో ఇంత పెద్ద ఉత్సవం ఎక్కడ జరుగుతుంది అనే దానికి నాంది పలికింది గణేష్ ఉత్సవం. 1979లో ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కంచి పీఠాధిపతి వారు జయేంద్ర సరస్వతి గారు పిలిచారు. చార్మినార్ స్టేజ్ దగ్గర వారి సమక్షంలోనే అక్కడనే పోలీస్ స్టేషన్, ఏసీపీ ఆఫీసు అన్నీ ఉండగా స్టోన్ పెల్టింగ్, ఈవెన్ వారి మీద కూడా స్టోన్ పెల్టింగ్ జరిగింది. జయేంద్ర సరస్వతి ఉండగానే జనాల మీద స్టోన్ పెల్టింగ్, పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరిని డిస్పర్స్ చేయడం. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి విరుగుడు ఏంటి అనేటువంటి ఆలోచన కొంతమంది కార్యకర్తలకు వచ్చిన తర్వాత 79 లోపలనే ధూళిపేట లోపల మనం ఏం చేసామంటే ఛత్రపతి శివాజీ యొక్క ఒక ఊరేగింపు తీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అసోసియేషన్ తరఫున రామ్ గోపాల్ షాల్వాలే, ప్రకాష్ వీర్ శాస్త్రి అని అప్పుడు ఆర్య సమాజ్ లీడర్లు
ప్రపంచ స్థాయి లీడర్లు, పార్లమెంటు మెంబర్లు. 1000-2000 మందితో ప్రొషన్ తీయాలనుకుంటే ఆ ప్రొషన్ ఛత్రపతి శివాజీ ప్రొషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. వేల మంది, 25,000-50,000 మంది దాకా పాల్గొన్నారు. ఈ ఊరేగింపు అయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత ఇట్లా ఊరేగింపు తీసినాం కదా, అట్లా ఒక పెద్ద గణేష్దే ఒక ఊరేగింపు తీస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. బోనాల ఉత్సవాలు, ఈ గణేష్ ఉత్సవాలకు మధ్య ప్రతి బస్తీ లోపలికి పోయి ఒకే దగ్గరికి మనం ఊరేగింపు తీస్తే ఎట్లుంటుంది అనేటువంటి చర్చ పెట్టడం జరిగింది. సామూహికంగా ప్రతి బస్తీలో, అంటే ఎక్కడికైతే వివిధ రోజుల్లో తీస్తుండ్రో వాళ్ళనందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి, తర్వాత వివిధ బస్తీలలో కూర్చోబెట్టి ఈ యొక్క ఊరేగింపు ఒకే రోజు తీస్తే ఎట్లుంటుంది. దానివల్ల మనకు కూడా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసు వాళ్ళ కానీ మనకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వివిధ రోజులలో చేస్తే వివిధ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం కానీ. అట్లా అని ప్రతి బస్తీలో పోయి మీటింగ్స్ తీసుకొని వచ్చింది. అప్పుడు పాతపట్నంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆర్య సమాజ లీడర్లు, అదేవిధంగా ధర్మం కొరకు పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా మీటింగ్లో పోతే, స్టార్టింగ్లో పోయినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇది అవుతుందా, ఒకరోజు తీయడం అవుతుందా, ఎట్లా అవుతుంది, ఎక్కడ పోవాలి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ బావుల దగ్గర నిమజ్జనం చేస్తుంది. అక్కడ ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర పోవాలంటే ట్యాంక్ బండ్ ఒకటి, అందుకని ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకుపోదాం అనేటువంటి ఆలోచన ప్రతి బస్తీలో తీసుకుపోయి మీటింగ్లలో పెట్టి, ఇప్పుడు సుఖదేవ్ ఆర్య అని ఆర్య సమాజ లీడర్ ఉంది, అదేవిధంగా వందే మాతరం రామచంద్రరావు, అదే రకంగా మన జయరామ్జీ అని ఆర్ఎస్ఎస్లో వారు ఆ ప్రాంతానికి అధ్యక్షులు అట్లా ఉంటారు, ఏకనాథ్ ప్రసాద్జీ అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉండే. అట్లా కొంతమంది కలిసి ప్రతి బస్తీలో పోవడము, రాత్రిపూట మీటింగ్లు పెట్టడం, ఓరియంటేషన్, మనం పోతే మనకి ఇక్కడ రక్షణ ఎవరు, అటువంటి అనేకమైనటువంటి వచ్చినాయి. పొద్దున బయలుదేరితే మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు రక్షణ, ఆకలి, మంచినీళ్ళు, ఇవన్నీ ఏర్పాట్లు, అనేకమైనటువంటి సివిక్ ఆలోచనలు వచ్చినాయి. ఏమొచ్చినా కూడా ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు వందే మాతరం దీన్ని రాజకీయాలకు అతీతంగా పెట్టాలని ప్రారంభించడం. మొట్టమొదలు వందే మాతరం రామచంద్రరావు గారి దగ్గరికి పోయింది. మీరు ఆర్య సమాజ లీడర్లు, అప్పుడు తెలుగు భాష అధ్యక్షుడు. ఓకే, మీరుంటే బాగుంటుందంటే ఆయన అన్నాడు, ఇది కలియుగం, హిందువులు అస్సలు కలిసి ఉండరు. కలిసి ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే శవాన్ని ఎత్తుకుపోయేటప్పుడు ఒక దిశలో పోయే వాళ్ళు ఉంటారు అంతే తప్ప మిగతా టైంలో ఉండరు. మీరు అనుకున్నది చాలా కష్టం అనేటువంటి భావన. అప్పుడు నరేంద్ర గారు ఓసీలో, పద్మంబారెడ్డి గారు వీళ్ళందరూ కలిసిపోయి ఆయనకు పెడితే, మీరు అధ్యక్షుడిగా ఉండండి, తర్వాత మేము ఫీల్డ్లో పనిచేస్తాం, అది వస్తుందా తర్వాత. ఆర్య సమాజం విగ్రహారాధన నమ్మరు, అయినా కూడా వారిని ఒప్పించి అధ్యక్షుడిగా పెట్టింది. క్వైట్ ఆపోజిట్, ఆర్య సమాజంలోన విగ్రహారాధన ఉండదు, ఇటువంటి ఉత్సవాలు, ఊరేగింపులు ఉండవు. అయితే హిందూ ధర్మం రక్షణ కొరకు ఒక్కటి కావడానికి రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పెట్టాలి, పొలిటికల్ అడ్వాంటేజ్ దీనివల్ల తీసుకోకూడదు అనే పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరు మొదటి అధ్యక్షుడిగా? మొదటి ఎవరిని? 1980లో వందే మాతరం రామచంద్ర. అప్పుడు జనాలకు, స్లమ్లకు, పేద కార్యకర్తలు అందరూ ఉంటారు కదా మండపాలకు, వాళ్లకు గణేశోత్సవ సమితి తరఫునే లారీలను మాట్లాడి, మీరు 50% పెట్టండి, సమితి తరఫున 50% అంటే ఫండ్స్ రేంజ్ చేసి లారీల ఏర్పాట్లు చేయాలి. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టింది? అంటే ముందుగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చేసుకుంటూ వచ్చింది. అంటే 83-84లో నాదేళ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు బాగా గొడవలు జరిగినాయి. అది రాజకీయ గొడవలు. ఈ ఊరేగింపులో నాదేళ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని దింపడానికి అన్నటువంటి బాగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో దీన్ని సాకుగా తీసుకొని మొత్తం దాని మీద శ్రీకృష్ణ కమిషన్, అనేకమైనటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దాని తర్వాత మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద
రిప్రజెంటేషన్ చేయడం, మీటింగ్ పెట్టడం, సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం, ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం, ఈ రకమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ, తర్వాత ఇవన్నీ రోడ్ల మీద ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్నాయో రోడ్డుకు 50% ఊరేగింపు, 50% ఇది. తర్వాత మొదటిసారి 80లో మోజంజాయ్ మార్కెట్ నుంచి హ్యాబిట్స్ వైపు రానివ్వలేదు ఊరేగింపు. వన్ వే ట్రాఫిక్ ఉన్నది హ్యాబిట్స్ నుంచి ఇటువైపు, కనుక ఇటు పోవద్దు అంటే అన్ని గణేష్ మండపాలు అక్కడనే మోజంజాయ్ మార్కెట్ దగ్గర ఆగిపోయింది. ఇటు గోల్కొండ ప్రాంతం నుండి, అటు సైదాబాదు, అటు దిల్సుఖ్ నగర్ ప్రాంతం నుండి, ఓల్డ్ సిటీ ప్రాంతం నుండి అన్ని గణేష మండపాల కూడలి దాన్ని వినాయక చౌక్ అంటాం. ఊరేగింపు ప్రారంభమేమో అప్పుడే స్టార్ట్ చేసాం మనం బాలాపూర్ నుంచి. బాలాపూర్, చంద్రాయనగుట్ట, శంషీర్గంజ్, షాలిబండ, చార్మినార్ మరియు మోజంజాయ్ మార్కెట్, అఫ్జల్గంజ్ మోజంజాయ్ మార్కెట్, బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్. ఎందుకంటే బాలాపూర్లోని ఎందుకు అక్కడి నుంచి ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాంద్రాయనగుట్ట పై నుంచి కూడా గణేష్ విగ్రహాలు వస్తాయి కనుక బాలాపూర్ అనేది అక్కడ ఉన్నటువంటి పంచాయతీ గ్రామం, ఆడికెళ్ళి స్టార్ట్ చేద్దాము, వయా చంద్రాయనగుట్ట వస్తుంది. అది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. బాలాపూర్ లడ్డు వేలానికి ఫేమస్ అయింది. దానివల్ల అక్కడ కూడా ఆ లడ్డు వేలంతో వచ్చినటువంటి డబ్బులను గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళు ఉపయోగిస్తారు. దాన్ని ప్రేరణ తీసుకొని విభిన్న ప్రాంతాల్లో కూడా లడ్డు వేలం, తద్వారా సామాజిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతం లోపల చేస్తున్నాం. అంటే ఈ ఏడాది ఎలా జరగబోతున్నాయి? ఎందుకంటే ఈ ఏడాది మనకు కరెక్ట్గా నిమజ్జనం రోజునే తెలంగాణ విమోచన దినం మనకి రాబోతోంది. దీన్ని ఒక ఛాలెంజ్ ఎలా తీసుకోబోతున్నారు? ఈసారి ఎన్ని విగ్రహాలు మనకు రాకపోతున్నాయి? ఎక్కడెక్కడ మనం నిమజ్జనం చేయబోతున్నాం? అంటే మళ్ళీ ప్రధాన కేంద్రం ఇదే అవుతుందా, లేకపోతే అన్ని చెరువుల్లో, కుంటల్లో? ప్రధాన కేంద్రం వినాయక సాగర్, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. హుస్సేన్ సాగర్, వినాయక సాగర్ అంటాం మనం. దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడానికి ఎవరికి రైట్ లేదు. ఎందుకంటే చెరువులు అనేది ప్రజల డబ్బుతో కట్టుకోబడ్డ చెరువులు. మరి పాలకులు ఎవరైనా ఉండవచ్చు, చెరువులు మాత్రం కట్టింది ప్రజల డబ్బులతో. ఈ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు, ఒకటి. రెండవది, గణేష విగ్రహాల దగ్గర ద్వారా కాలుష్యం అవుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని తీశారు. దానికి కూడా ప్రభుత్వం తరఫున హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడైతే వామపక్షవాదులు అనేక మంది పిల్ వేశారు. అంటే ఎందుకు కావట్లేదని నేనేమంటానంటే, స్వచ్ఛంగా ఉండే చెరువులు, ఒకప్పుడు మట్టి విగ్రహాలతో ఉండే గణనాథుడి శోభయాత్ర మీరు 80కి ముందు కావచ్చు, 85 దశకంలో కావచ్చు, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్ తో ఉండే రంగులు ఇన్ని వస్తున్న తర్వాత ఎందుకు కాలుష్యం కాదనేది నా ప్రశ్న. మీరు ఊహించుకొని మాట్లాడుతున్నారు, వాస్తవాలకు అతీతంగా ఎవరో చెప్పిన మాటలు నమ్మి అది వాస్తవమే అనుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాట. అంటే అందుకొరకే నేను చెప్తున్నాను, వీళ్ళందరూ పిల్ హైకోర్టులో వేసిన తర్వాత సత్యవ్రత సిన్హా జడ్జిమెంట్ వచ్చింది ఒకటి 2002లో. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు కోర్టు, బిఫోర్ ఇమ్మర్షన్, డ్యూరింగ్ ఇమ్మర్షన్, ఆఫ్టర్ ఇమ్మర్షన్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి కోర్టుకు రిపోర్ట్ ఇవ్వండి అని. ఆ రిపోర్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో పొల్యూషన్ డ్యూ టు ద గణేష్ ఇమ్మర్షన్. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ల్యాబ్ టెస్ట్ తోటి కోర్టుకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఎప్పుడైతే కోర్టుకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పొల్యూషన్ ఉన్నదని వాడు చెప్పేవాడు ఎవరు? మరి ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు పర్యావరణవేత్తలు ఎందుకు చెప్తున్నారు? పర్యావరణవేత్తలకు పర్యావరణం పేరు మీద వాళ్ళు పాపులర్ కావాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకు పర్యావరణం గురించి కించిత్తు కూడా బాధ లేదు. మనల్ని అడ్డుకోవడానికి వాడుతున్నారు. నేను సవాలు విసురుతున్న పర్యావరణవేత్తలకు, వినాయక సాగర్ 1400 ఎకరాలు ఉంటే ఈ పర్యావరణవేత్తలు నిద్రపోయారా? అక్కడ ప్రసాద్ హైమేక్స్ థియేటర్ వస్తుంది, ఎన్టీఆర్ పార్క్ వస్తున్నది, సంజీవయ్య పార్క్ వస్తున్నది,
అనేకమైనటువంటి ఈటింగ్ స్ట్రీట్ లాగా నెక్లెస్ రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియాలో కట్టడం జరిగింది. మరి పర్యావరణవేత్తలు ఈ చెరువులను సంరక్షించడానికి ఈ కట్టడాలను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? భగవంతరావు గారు, మరి ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మట్టి గణపతి మహాగణపతి ఎందుకు నినాదం చేస్తుంది? ఇప్పుడు ఒకటి మట్టి గణపతి నాకు అభ్యంతరం లేదు. శ్రీకృష్ణ కమిషన్ ఏదైతే అప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు యొక్క పరిపాలన సమయంలో జరిగినటువంటి మతం కల్లోలాలలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సజెషన్ ఇచ్చింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే నీళ్లలో కరగదు కనుక వితిన్ 24 అవర్స్ దాన్ని బయటికి తీసేయి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయొచ్చు కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే విగ్రహాలు తయారు చేయాలని ఒక జీవో వచ్చింది. ఆ జీవో ఈ రోజు వరకు క్యాన్సల్ కాలేదు. అంటే ఒక స్వతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ ఒక ఐక్యంగా ఈ స్వతంత్ర పోరాటం చేయడానికి ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు మీరు కులానికి మతానికి భాషకు ఆ ప్రాంతానికి సంబంధం లేదని మీరే చెప్తూ ఇప్పుడు దాన్ని ఈ ఐక్యతను సహించలేనటువంటి వామపక్షవాదులు మతోన్మాదులు లేకపోతే నాస్తికులు చేస్తున్నటువంటి కుట్ర ఇది. మీరే చెప్తున్నారు అందరూ ఐక్యంగా ఉండడం కోసం కలుపుకి వెళ్ళటం లేదు. ఎవరు మీరు ఎందుకు కలుపుకొని వెళ్ళటం లేదు? భాషకు కానీ మతానికి కానీ కులానికి కానీ ప్రాంతానికి కానీ. ఈ గణేశోత్సవాలలో హైదరాబాద్ సిటీ డిఫరెంట్ ఏరియాస్లో క్రిస్టియన్ యువకులు ముస్లిం యువకులు కూడా గణేశోత్సవాలలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్లయితే ముస్లిం పూల దుకాణం ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గణేశ విగ్రహానికి ప్రతిరోజు పూలదండను కూడా పంపిస్తున్నారు. కనుక మన దృష్టి ఎక్కడైపోతున్నది విమర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రెండు, ఈ గణేశోత్సవాల ద్వారా సాధించింది ఏంటంటే మీరు చెప్పినటువంటి ఇదే తారతమ్యం లేకుండా హిందువులందరూ కుల విభేదాలకు అతీతంగా అస్పృశ్యతకు అతీతంగా ఒక్కటైతున్నటువంటి పండుగ ఏదైతే గణేశోత్సవాలు. మరి ఇంత ఇలా వెళ్తున్న ప్రయాణంలోన హైదరాబాద్ నగరం భాగ్యనగరం ఏంటి, హుస్సేన్ సాగర్ ఏమో వినాయక సాగర్ ఏంటి, మళ్ళీ ఈ థ్రెడ్ ఏంటి మధ్యలో ఏంటి? ఇట్లా వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇన్ని గణేష మండపాలు అక్కడ పోయినప్పుడు వినాయక ప్రజల డబ్బుతోటి కట్టిందే కదా అది. ఎవరో కట్టిన ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టి కేసీఆర్ పేరు పెట్టాలన్నా, సెక్రటరియట్ పెట్టి కట్టిందని చెప్పి కేసీఆర్ పేరు పెట్టాలన్నా? ప్రజల డబ్బుతోటి కట్టిండ్రు. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు మెజార్టీ. వినాయక సాగరం పెట్టడంలో తప్పేమున్నది? భాగ్యనగర్ దీని పేరు అసలు. హైదరాబాద్ అని ఎవరు పెట్టిన పేరు అంటే పరిపాలకులు పెట్టిన అప్పటి పరిపాలకులు. దాన్ని మార్చవలసిన అవసరం లేదా? ఈరోజు రజాకార్లు పోయారు, నిజాం పోయాడు, మనది మళ్ళీ మన పేరు ఎందుకు పెట్టుకోకూడదు? బొంబాయిని ముంబై ఎందుకు చేశారు? మన ధార్మిక సాంస్కృతిక మన సామాజిక నాయకుల పేరు పెట్టడం తప్పేమున్నది? మరి ఎందుకు ఐడెంటిఫికేషన్ కావట్లేదు? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఒక ఆటో వాలా కావచ్చు, ట్యాక్సీ వాలా కావచ్చు, హుస్సేన్ సాగర్ అంటే తీసుకెళ్తాడా, వినాయక సాగర్ అంటే తీసుకెళ్తారా? ట్యాంక్ బండ్ అంటే తీసుకుపోతుండవు. ట్యాంక్ బండ్ పేరు ఉన్నది ఇప్పుడు. కనుక మనం దాని గురించి ఆలోచించదు. వినాయక సాగర్ అనే దాంట్లో పెట్టడంలో తప్పు లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వినాయక సాగర్ దాన్ని డిక్లేర్ చేయడంలో సంతోషంగా ఉంటుంది. కనుక మహారాష్ట్రలో అయితే కొన్ని చోట్ల వీధుల లోపల గణేష మండపాలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. స్టార్టింగ్ లోపల పర్మిషన్స్ తీసుకోవాలన్నారు. అసలు దేవుణ్ణి పూజించడానికి పర్మిషన్ తీసుకోవాలని ఏ రాజ్యాంగం చెప్తున్నది? దేవుణ్ణి పూజించడానికి పర్మిషన్ తీసుకోవాలన్నా? కోర్టు తీర్పులు కూడా చెప్తుంది కదా. ఏ కోర్టు చెప్పింది? ఇప్పుడు కేరళ ఇష్యూ తీసుకుంటే ఏ కోర్టు చెప్పింది? ఏంటంటే కేరళ ఇష్యూ తీసుకుంటే కేరళలో మహిళలు ప్రవేశం సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది. అది మహిళల గురించి అది వేరు వ్యవహారం. కానీ దేవుని పూజించడానికి పర్మిషన్ తీసుకోవాలని ఎవరు చెప్పారు? నా దేవుణ్ణి నేను పూజించుకుంటా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ కస్టమ్ ఉన్నది. దానికి వ్యతిరేకంగా నీవు పర్మిషన్ అడగడానికి నీకు ఎవరు ఇచ్చారు హక్కు? మరి ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి మనకి ప్రతి ఏడాది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగా గవర్నమెంట్ పెట్టిన ఒక రూల్ ప్రకారం వెనక్కి తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
గవర్నమెంట్ రూల్ పెట్టడానికి ఎవరండి? గవర్నమెంట్కి ఏం హక్కు ఉన్నది రూల్ పెట్టడానికి? నేను నా ఇష్టం భారత పౌరునిగా నాకున్నటువంటి హక్కుల ప్రకారంగా నేను 1 ఫీట్ కాదు, 100 ఫీట్లు కాదు, 200 ఫీట్లు పెట్టుకునే హక్కు నాకు ఉందా లేదా? నా హక్కును వద్దనడానికి మీరెవరు? నా చర్య వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, అది నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత. కనుక ఖైరతాబాద్ గణేష్ ఎంతున్నా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? కనుక ఈ ఉత్సవాల ద్వారా భాగ్యనగరంలో హిందువులంతా మన ధార్మిక సాంస్కృతిని కాపాడుకోవడానికి, దేశభక్తి దైవభక్తి రెండు పెంపొందించడానికి ఈ నవరాత్రుల లోపల తమ గణేష మండపాల దగ్గర కార్యక్రమాలు, మన సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, ఆట పోటీలు, ప్రతిభా పోటీలు, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, భగవద్గీత పోటీలు పెట్టి వాళ్ళలో నిబిడీకృతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ఈ గణేష ఉత్సవాల ద్వారా బయటికి వస్తుంది. ఇలాగే ఈ ఏడాది సీఎం ముందే ఒక రివ్యూ సమావేశం పెట్టినట్టున్నారు, రేవంత్ ముందుగానే పెట్టినట్టున్నారు. గతంలో ప్రతి సంవత్సరము ప్రతి ప్రభుత్వం సీఎం నాయకత్వం లోపల రివ్యూ అవుతుండే. ఓకే, ఒక్క కేసీఆరే తన యొక్క నియంతృత్వ ధోరణితోటి అతను గణేష ఉత్సవాలకు సహకరించలేదు, మీటింగ్ తీసుకోలేదు. మిగతా అన్ని పండుగలకు అతను తీసుకున్నాడు తప్ప ఈ గణేష ఉత్సవాలు తీసుకోలేదు. ఎందుకు వచ్చింది ఆ గ్యాప్? ఎందుకు వచ్చింది? అది ఆయన మనస్తత్వం. ఆయనకి విజ్ఞత మనం చెప్పాం, గణేషుని తోటి నువ్వు పెట్టుకోకు, అనేక ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. 5 ఫీట్లే ఉండాలి, 12 ఫీట్లే ఉండాలి, ప్రభుత్వ పరంగా మీరేవరండి పెట్టడానికి? 5 ఫీట్లు పెట్టాలి అని చెప్పడానికి ప్రభుత్వానికి ఏమన్నా చట్టం ఉందా? మీరెవరు పెట్టడానికి? మా దగ్గర హిందూ ధర్మంలో గణేషుని పూజ అంటే పెళ్ళిళ్ళప్పుడు గ్రామాల లోపల ఒక రాయిని తీసుకొచ్చి పసుపు కుంకుమ పెట్టి గణేషుని పూజ చేసి శుభకార్యాలు జరుపుకుంటారు. మా దగ్గర అలాంటి పట్టింపులు ఏం లేవు. మాకు గణేషుని యొక్క ప్రతిమ కావాలి. అది మట్టితో చేసిండ్రా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిండ్రా మాకు సంబంధం లేదు. నేను వినియోగదారుని. ఈ భాగ్యనగరంలో ఇన్ని లక్షల ఇళ్ళు ఉన్నాయి. ఇన్ని ఇండ్లకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం, ఇన్ని పెద్ద గణేష్ మండపాలకు మట్టిని ఏర్పాటు చేయడం, ఈ ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి కావాల్సినటువంటి 21 పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయడం, ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? మరి చేయమనండి, మేము వద్దంటున్నామా? మీరు చేయరు, చేసేవాళ్ళను చేయనియరు. అంటే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ చెరువులు విశాలంగా అవుతాయేమో. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత చెరువుల చుట్టూ ఉండేవి కొట్టి మీకు విశాలంగా గణేష్ ఉత్సవాలు చేసుకుంటారు. నీటి వనరులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరునిది. కనుక నీటి వనరుల సంరక్షణ లోపల మేము సహకరిస్తాం తప్ప వ్యతిరేకించాం. అంటే హైడ్రా ఇప్పుడు చేసిన దాన్ని మీరు సమర్థిస్తారు? తప్పకుండా సమర్థించవలసింది. చట్ట ప్రకారము క్యాచ్మెంట్ ఏరియా లోపల ఎఫ్టీఎల్లో కూడా కట్టిన ఉన్నాయి. అదే ఎఫ్టీఎల్, క్యాచ్మెంట్ ఏరియా వాటర్. దాని లోపల ఆక్రమణలు ఉండకూడదు. దాని తర్వాత బఫర్ జోన్, అంటే ఎఫ్టీఎల్ అయిన తర్వాత కూడా కొంత ప్రాంతం, ఒక 30 మీటర్ల వరకు ఉండాలి. మీటర్లు అనుకోండి, 1 కిలోమీటర్ అనుకోండి, అట్లా ఉండొద్దు. ఇది ఎందుకు పెట్టారు? నీటి వనరులను సంరక్షించుకోవడానికి పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా కూడా గణేష్ ఉత్సవం తరఫున ఒక పౌరునిగా మనం విద్యుక్త ధర్మంగా భావించి సహకరించాల్సిందే. అంటే ఇంత ఉత్సవం, ఇంత శోభాయాత్ర, ఇంత శోభాయమానంగా జరుగుతున్న సమయంలో హిందూ ధర్మం నుంచి ఒక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ శోభాయాత్రలో కొందరు మద్యం సేవించడం, లేకపోతే మిగతా ఆ వినాయకుడు రూపాలను సైతం మార్చేసి ఒక వెళ్తున్న శోభాయాత్రలు కావచ్చు, లేదా అందులో వేస్తున్న డాన్సులు కావచ్చు, వీటిని ఎలా నియంత్రించాల్సిన అవసరం ఉంది? మీ ఆలోచన పద్ధతి నెగిటివ్ వైపు ఉండాలన్నా పాజిటివ్ వైపు ఉండాలి? పాజిటివ్ వైపు ఉండాలి. నెగిటివ్ వైపు ఉన్నదాన్ని ఇంతున్నదాన్ని ఇంత బ్రహ్మాండం చేసి చూపించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రారంభం లోపల ఇట్లాంటి విమర్శలు వచ్చాయి. గణేష మండపాలలో మండపం వెనుక కూర్చొని పేకాట ఆడుతున్నారు, తాగుతున్నారు, ఇటువంటి అనేక విమర్శలు వచ్చాయి.
ఆ విమర్శలు 100% ఆనాడు వాస్తవం అనుకుందాం. కానీ ఈనాడు ఉన్నాయా అట్లా? లేదు. విమర్శకులు మాట్లాడుతున్న మాట తప్ప వాస్తవానికి అక్కడ ఏ బస్తీ లోపల ఉన్నటువంటి ధర్మ ప్రేమికులు, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు అందరూ ఉంటారు. దీన్ని అనుమతిస్తారా? అంటే ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? లోపాలు ఏదైతే ఉన్నదో ఒక్క లోపాన్ని బ్రహ్మాండం చేసి చూపించకండి. ఎక్కడ లోపం ఉన్నదో అక్కడ దాన్ని ఏ విధంగా ఆపాలని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అది గణేష్ ఉత్సవ సమితి ఏ విధంగా పిలుపునిస్తుంది? ప్రతి గణేష మండపానికి మీరు చెప్పినటువంటి అవలక్షణాలు ఉండొద్దు అని చెప్తాం. ప్రతి గణేష మండపంలో రాత్రిపూట 5 కార్యకర్తలు ఉండాలని చెప్తాం. ఎందుకంటే దీపం ఉంటుంది. పిల్లి లేదా ఎలుక లేకపోతే కుక్క ఏదైనా పశువు మండపంలోకి వస్తే ఆ దీపం పడిపోతే మండపం కాలిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే 24 గంటలు మన సర్వేలెన్స్ ఉండాలి. దాని కొరకు రాత్రిపూట తప్పకుండా 5 ఉండాలి. చుట్టూరావుగా మొత్తం పరిశుభ్రత కాపాడుకోవాలి. ఆరతి ఒకే టైంలో రాత్రికి 9 గంటలకు బస్సులో ఉన్న వాళ్ళందరూ గణేష మండపం దగ్గరకు వచ్చి చేయాలి. భక్తి భజనలు చేయాలి. ఇవి మనం చెప్తున్నాం. దీంట్లో దేశభక్తి, దైవభక్తి ఈ రెండింటిని ప్రమోట్ చేసే కార్యక్రమాలు మన గణేష మండపాల దగ్గర తీసుకోవాలనేది ఒక కరపత్రం ఇస్తాం. మనం సుమారు 40-50 సూచనలు ప్రతి మండపానికి వస్తున్నాం. దాని ద్వారా అంటే ఎలా ఉండాల్సిన అవసరం, పూజా విధానం ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, అవన్నీ కూడా ప్రతి మండపానికి ఇస్తున్నాం. ఇప్పుడు అనేక మంది ఇస్తున్నారు. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వినాయక వ్రతకల్పం ప్రింట్ చేసి ఇస్తున్నారు. కనుక పూజా విధానం కొరకు ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందరూ పూజలో పాల్గొంటున్నారు, భక్తితో పాల్గొంటున్నారు. కొన్ని అవలక్షణాలు ఉంటాయి. కొంతమంది ఓ వ్యక్తిలో కొన్ని అవలక్షణాలు ఉండవచ్చు. వాటిని ఎట్లా రూపుమాపాలని ఆ వ్యక్తితోటి సంప్రదించి రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ వ్యక్తిని చూపించి మొత్తం సమాజం ఇట్లే ఉన్నదని చెప్పడం తప్పు. కనుక దేశం నాది, ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి కొరకు నేను పనిచేయాలి, ఈ ఇంటి అభివృద్ధిని నేను తీసుకురావాలి అని ఒక్క కుటుంబ సభ్యుడే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఏ విధంగా అయితే కుటుంబం పైకి వస్తుందో అట్లా ఈ దేశం నాది అనే భావన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత నా మీద ఉన్నది, నా కుటుంబం మీద ఉన్నది, నా బస్తీ మీద ఉన్నది, నా నగరం మీద ఉన్నది, నా దేశం మీద ఉన్నది అనేటువంటి భావన ప్రతి హృదయంలో రగిలించవలసినటువంటి బాధ్యత దేశభక్తి కార్యక్రమాల ద్వారా. చివరిగా చెప్పండి భగవంతరావు గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సజావుగానే ప్రయాణం జరుగుతుందా, లేకపోతే వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉన్నట్టే ఇందులో కూడా ఉన్నాయా? ఎలాంటి వైరుధ్యాలు లేవు. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి గణేష ఉత్సవాలు నిర్వహించడానికి ఉన్నది. దీంట్లో రాజకీయ గ్రూపులు లేవు, వ్యక్తిగత గ్రూపులు లేవు. అందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో గణేష విగ్రహాలను ప్రతిష్ఠించి సామూహిక గణేష నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా భాగ్యనగర గణేశోత్సవ సమితి భాగ్యనగర వాసులకందరికీ, గణేష భక్తులకందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా భాగ్యనగర గణేశోత్సవ సమితి ప్రభుత్వాన్ని కూడా చెప్తుంది. కనుక ఈ ఉత్సవాలు జయప్రదం చేయడంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు బుక్లో రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇలాంటి ఉత్సవం ప్రపంచంలో ఎక్కడా జరగదు. కనుక అన్ని ఏర్పాట్లు చేసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయడంలో అందరూ కూడా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి భారతీయుడు ఈ ఉత్సవం జరుగుతుంది. అలాంటి ప్రయత్నం గిన్నిస్ బుక్కి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? కనుక దాని గురించి ఎలాంటి సందేహం లేదు. దీన్ని ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు. థ్యాంక్ యూ భగవంతుడు. ఇది అంటే హైదరాబాద్ అంటేనే గణేష్ ఉత్సవాల పేరు చెప్తే, గణపతి నవరాత్రుల పేరు చెప్తే హైదరాబాద్ గుర్తొస్తుంది. అది రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా ముందుకెళ్తుంది అనేది భగవంతరావు గారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా ఇది జరుగుతున్న ఒక సామూహిక ఏదైతే శోభాయాత్ర ఉందో ఇది ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈస్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.